మనకు తేలాల్సినటువంటి అంశం అసలైన అంశం ఏడా ఉంది? అసలైన అంశము గవర్నర్ కన్సైన్ నుంచి రాష్ట్రపతి పార్లమెంటు 9th షెడ్యూల్, ఈ 3 పెండింగ్ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జీవోకు మద్దతు ఇస్తున్నామని చెప్తుంది. ఇప్పుడు జీవోకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్తుంది. ఎందుకంటే ఇది నిలబడే జీవో కాదు కదా, నిలబడేది కాదని తెలుసు. కానీ ఈ మిగతా ప్రక్రియను కంప్లీట్ చేయాల్సినటువంటి బీజేపీ దాని పని చేయకుండా కేవలం ఈ జీవోకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం అంటే ఇది కొట్టుడు పోయే జీవోకు మద్దతు ఇస్తున్నారు అన్నట్టు వీళ్ళంతా. ఎందుకంటే ఇది నిజంగా వచ్చేది ఉంటే వాళ్ళు అడ్డుకుంటారు. ఇదే భారతీయ జనతా పార్టీ 2 నాలుకల ధోరణితో ఇక్కడ ఎందుకు చేస్తలేవా, పార్లమెంటు ప్రక్రియ ద్వారా ఎందుకు కంప్లీట్ చేస్తలేమంటే అందులో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి చేయమంటున్నారు. అక్కడనేమో ఈ ప్రక్రియనేమో అసలైన ప్రక్రియనేమో అడ్డుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రక్రియను అడ్డుకుంది. పనికిరాని జీవో ఏదైతే ఉందో ఈ జీవోకు మేము మద్దతు ఇస్తామని చెప్తాం, సపోర్ట్ అంటుంది, ఫుల్ సపోర్ట్. ఇది రెండోది. ఇక మూడోది, మరి ఎందుకు చేస్తుండు రేవంత్ రెడ్డి ఇదంతా? ఇక్కడ అసలైన లాజిక్ పాయింట్ ఉంటుంది, ప్రజలందరూ అబ్జర్వ్ చేయండి. అసలు రేవంత్ రెడ్డి దీని ద్వారా ఏం చెప్పదలుచుకుండు? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మంచి చేయాలనుకుంటుండా, లేకపోతే దీని వెనకాల ఏమైనా హిడెన్ ఎజెండా ఉందా? ఎస్, ఎగ్జాక్ట్గా దీని వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఏందా ఎజెండా అంటే ఇది ది హిందూ దినపత్రిక కథనం, సెప్టెంబర్ 25, 2025. India bloc pledges to bring law to protect extremely backward classes in Bihar. ఇదే బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన చేసి, కులగణన తర్వాత డెడికేట్ కమిషన్ రిపోర్ట్ వేసి, ఆ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు పెంచితే పాట్నా హైకోర్టు కొట్టేసింది ఆ జీవోను. నీవు అన్ని చేసినావు కరెక్టే, కానీ ఈ ట్రిపుల్ టెస్ట్లో ఈ 3వ పాయింట్ దాటుతున్నావు కదా. ఈ ట్రిపుల్ టెస్ట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని ఉంది కదా, నువ్వు దాటుతున్నావు కదా అని కొట్టేసింది అన్నట్టు. ఇవన్నీ చేసినా కూడా అక్కడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే, ఎన్డీఏ కొలిషన్ గవర్నమెంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా ఇది పని కంప్లీట్ చేయకుండా పక్కకు పెట్టింది. నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ సోపతి అయినా ఇది పార్లమెంట్ ప్రక్రియ ద్వారా కంప్లీట్ చేయకుండా పక్కకు పెడితే హైకోర్టు కొట్టేసింది. సో ఇక్కడ ఈయన ఎన్డీఏలో భాగం కాదు. ఎన్డీఏ వాళ్ళ ప్రధానమంత్రి అపాయింట్మెంట్, రాష్ట్రపతి అపాయింట్మెంట్ రేపు దొరుకుతుందనగా ఇవాళ వాళ్ళని తిట్టిపిచ్చి అపాయింట్మెంట్లు రాకుండా చేసి ఈ కార్యక్రమం మరి ఎందుకు చేస్తుండయ్యా ఇదానంటే, ఇగో ఇది ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి ఓబీసీ వీళ్ళకు బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఎక్స్ట్రీమ్గా ప్రొటెక్ట్ చేస్తున్నట. మంచి లా తీసుకొచ్చి ఎట్లా 50% రిజర్వేషన్ ఎత్తేస్తామని ఒక 10 పాయింట్ల ఫార్ములా ఇక్కడ బీహార్లో వీళ్ళు విడుదల చేశారు. దాంట్లో లీడర్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజన్ అలయన్స్ ఇండియా ఆన్ వెడ్నెస్డే September 24, 2025 రిలీజ్ 10 పాయింట్స్ రిజల్యూషన్ ఫర్ ద ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ. ఆ తర్వాత ఇంక్లూడింగ్ ఏ ప్లెడ్జ్ ప్రతిజ్ఞ కూడా చేశారు టు బ్రింగ్ ఇన్ ఏ లా ఫర్ ప్రొటెక్షన్ అగెనిస్ట్ అట్రాసిటీస్ ఆన్ లైఫ్స్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ప్రివెన్షన్ ఆఫ్, అట్లనే SC ST లాగానే మీకు ఇది తీసుకొస్తామని, దీంతో పాటు వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పి ఇగో ఇక్కడ చూడండి. ద రిజల్యూషన్ రీడ్ అవుట్ బై లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఇన్ ద లోక్సభ రాహుల్ గాంధీ చదివిండి. ఇది ఏం చెప్పిండు? ఆల్సో propose increasing EBC reservation in panchayati and municipal bodies from 20 to 30%, raising the overall cap. అంటే ఈ 50% లిమిట్ ను ఎత్తేస్తామనేటువంటి మాట. బీహార్లో గెలవడం వల్ల ఎత్తేయడం కుదరదు. ఇక్కడి ప్రజలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మోసం చేసిర్రో సేమ్ బీహార్ ప్రజలను కూడా మోసం చేయడానికి చూసిరా. తెలంగాణ రాష్ట్రంలో మేము 42% ఇచ్చేసినాం, ఎన్నికలు జరుగుతున్నాయని చెప్తారన్నట్టు. ఇది ఈ ఎన్నికలు ముంగడబడే ఎన్నికలు కాదు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా కూడా నడిమిట్లనే ఈ జీవో కొట్టేస్తే పదవులు పోతాయి. సో బీహార్ ఎన్నికల్లో గట్టెక్కడానికి ఇక్కడ బీసీలను బలికా బక్రాలను చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి.
మీరు గమనించిరో లేదో ఇటీవల కాలంలో బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి జన స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఒక కీలకమైన మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి, బీహార్ ప్రజలకు నువ్వు గాలి ఇస్తున్నావు కదా, ధమ్కీలు ఇస్తున్నావు కదా, వచ్చేసారి నిన్ను గెలవనీయను తెలంగాణలో అనేటువంటి మాట, గెలవనీయను నువ్వు గెలవు అనేటువంటి మాట చెప్పిండు పీకే. సో ఇక్కడ మనం 2 అంశాలు గమనించవచ్చు. పీకే ఈ అంశాన్ని ముందే పసిగట్టిండు. అక్కడ ఏది తెలంగాణ రాష్ట్రాన్ని చూపించి బీహార్ ఎన్నికలకు పోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ తెలంగాణలో ఈ 42% రిజర్వేషన్లు అగ చూడరు మేము ఇచ్చినాము, కోర్టు కూడా మమ్మల్ని సమర్థించిందనే విధంగా వ్యవహారాన్ని మార్చి బీహార్లో ఉన్నటువంటి 7 కోట్ల పైచిలకు మంది ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఎత్తుగడ. దీనికి ఇది రేవంత్ రెడ్డి అక్కడ బూస్ట్ చేయడానికి ఇక్కడ బలిక బక్రాలు చేస్తూ ఉన్నాడు. ఇక 2వ అంశం, ప్రశాంత్ కిషోర్ ఈ అంశాన్ని పసిగట్టిండు. ఈ డ్రామా అంతా రేవంత్ రెడ్డి మధ్య జరుగుతుంది కాబట్టి, రేవంత్ రెడ్డి ఈ డ్రామాతోటి వస్తూ ఉన్నాడు కాబట్టి ఇతని సంగతి ఏందో తేల్చాలనేది ఒకటైతే, రెండోది ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు అంటే బీహారీ ప్రజలను నువ్వు ధమ్కీ ఇస్తా ఉన్నావు, బీహారీ ప్రజలకు ధమ్కీ ఇస్తా ఉన్నావు కాబట్టి నీ సంగతి చూస్తా అన్నాడు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మొన్నటిదాకా మెయిన్ అపోజిషన్ పార్టీ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు? కేసీఆర్. కేసీఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏమంటున్నాడు? వెలమాస్ కమ్యూనిటీ అనేది బీహార్ నుంచి వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ని అంటా ఉంటే మా బీహార్ వాళ్ళని అంటావా, మా బీహార్ వాళ్ళకు నువ్వు ధమ్కీ ఇస్తావా అని ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోరు బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో కేటీ రామారావు ఇది 2018లో గెలిచిన తర్వాత కేటీ రామారావు ఏమనుకున్నట్టు, ఇక్కడ పిచ్చోళ్ళరా ఈ ప్రశాంత్ కిషోర్ గీలతోటి ఏమవుతుంది, నేను ఉన్నా కదా ఐటీ మినిస్టర్, నేను నాకు పెద్దగా ఉంటుంది నా ఆలోచన అని చెప్పి ఆయన ముందుకు పోయి బొక్కబోర్ల పడ్డది పోయింది. అయితే ఈ రకమైనటువంటి ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి బలమైన కారణాలు 2 ఉంటే అందులో ఒకటి బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ నిన్న వచ్చిందా? బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇది చూపెట్టి బీహార్ ఎన్నికలు 42% ఇస్తున్నాం చూడు, ఇచ్చినాం చూడు అని చెప్పి బీహార్ ఎన్నికల్లో మీ ఓబీసీలకు ఏదైతే రిజర్వేషన్ పెంచుతామన్నదో సేమ్ తెలంగాణ తరహాలో తెలంగాణలో పెరిగిందా? పెరగలే. ఇక్కడ వాళ్ళనో వీళ్ళనో మేనేజ్ చేసి కేసు వాయిదాలు వేసుకుంటూ పోయి ఇక్కడ ఎన్నికలను గట్టెక్కొచ్చు, ఇక్కడ ఎన్నికలు గట్టెక్కిన తర్వాత సరే 1-2 ఏళ్ల తర్వాత మళ్ళీ బీసీలు పిచ్చోళ్ళు అయిపోతారు, అది వేరే అంశం. కానీ బీహార్ ఎన్నికల్లో బయటపడడం మాత్రం అవుతుంది కదా. ఇగో ఇది వాళ్ళ కుట్ర. నేను చెప్పింది అర్థమైందా భాయ్ సాబ్ మీకు? ఒక రకంగా రేపు కొట్టేసినా కొట్టేయచ్చు, అదో ఒకటి కూడా ఉంటుంది, ఇంకా 2 ఉంటాయి. అంటే ఒకవేళ ఇది వాయిదా వేస్తే కోర్టులో సుప్రీంకోర్టు దాకా అంశం పోయింది కాబట్టి సుప్రీంకోర్టు ఈ అంశం పైన పర్యవేక్షణ చేస్తుంది కాబట్టి దీనిపైన తక్షణమే విచారించాలి అనేటువంటి ఆలోచన ప్రెషర్ హైకోర్టు మీద ఉంటుంది. కాబట్టి మనం మరి పోయి సార్ కొద్దిగా వాయిదా వేసుకోండి, ఆడ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి చూసుకుందాం ఏదన్నా అది ఇది అని అన్నారు అనుకో, సుప్రీంకోర్టు ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఈయన సుప్రీంకోర్టు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బీసీ ప్రజలారా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ల డ్రామా బీహార్లో ఎన్నికల కోసం వాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నయా డ్రామా. 4 కోట్ల మంది బీసీలను కనుసైగల మీద నడిపిస్తున్నా అని ఫీల్ అయ్యేటువంటి రేవంత్ రెడ్డి 2 రెడ్లను ఆపలేకపోయిండు కేసులు వేయకుండా. ఎందుకు ఆపలేదు? ఏపిచ్చింది ఈయననే కాబట్టి. రెడ్డి జాగృతి నాయకులు వాళ్ళు మళ్ళీ ఏపిచ్చింది వీళ్ళే, జానారెడ్డి వీళ్ళే ఏయించిన చరిత్ర కూడా గతంలో వీళ్ళకున్నది. ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఎక్కడనో చూస్తే రిజర్వేషన్లు ఇస్తే జైల్లో పెట్టాలని చెప్పిండు. రిజర్వేషన్లు ఇస్తే జైల్లో పెట్టాలి,
రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలని చెప్పిండు. ఏదో 99 టీవీలో ఎందులోనో ఒకసారి ఈ మాట చెప్పిండు, జైల్లో పెట్టాలి వీళ్ళందరినీ, ఎవరైనా బీసీలు రిజర్వేషన్ అడిగితే జైల్లో పెట్టాలి వాళ్ళందరిని అని చెప్పిండు. ఆ వీడియో కూడా ఉంది అందరి దగ్గర, చాలామంది దగ్గర ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీహార్లో బీసీ ప్రజలను వాళ్ళ ఓట్ల కోసం తెలంగాణ మోడల్ అని చెప్పుక తిరుగుతూ ఉంది. అక్కడ ఈడ మోడల్ లేదు, లొటపీస్ లేదు, ఈడ జరిగేదంతా చీటింగ్. అక్కడ ముఖ్య హామీలు లోకల్ బాడీలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ పెంచుతామని చెప్పింది. అక్కడ 20 నుంచి 30%, 50% రిజర్వేషన్ క్యాప్ను దాటుతామని చెప్పింది. మరి ఇప్పుడు నోడు ఎందుకు దాటలేకపోయిండు? ఈడ దాటు ఫస్ట్. రెండోది, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఆర్టికల్ 15(5) ప్రకారం ప్రైవేట్ కాలేజ్ యూనివర్సిటీలో ఈబీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఆడ రాహుల్ గాంధీ, ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ స్కూల్లో 50% సీట్లు అని చెప్పింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఇక్కడ సీట్లు కేటాయించమంటే ఇక్కడ తప్పించుకొని తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ బీహార్లో న్యాయం చేస్తాను పోతా ఉంది. 25% ఫ్రీగా పిల్లలకి ఇవ్వాలంటే ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నయా డ్రామా ఇది. 42%. రేపు పొద్దుగాల వీళ్ళందరూ ఇంప్లీట్ అయ్యారు కాబట్టి మళ్ళొక రోజు వాయిదా వేస్తున్నామని కోర్టు చెప్పడంతో ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా. ఈ ప్రక్రియ స్టార్ట్ అయినా మళ్ళా కొట్టేస్తారు. మహారాష్ట్రలో జరిగింది ఇదే. 2021 నుంచి ఇప్పటిదాకా మహారాష్ట్రలో ఎన్నికలు లేవు. దీని కారణంగానే 27% రిజర్వేషన్ అంశం. ఇంకా కొన్ని ఘటనలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, హర్యానాలో జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లు చెప్తా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత విజేత గెలిచిండు, పోయిండు, కుర్చీలో కూర్చుండు, 2 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నాడు. ఉన్న తర్వాత ఏమైంది దొరికేనా, ఈ ఎన్నికలు అక్రమంగా జరిగినాయి, ఈ రద్దు అని చెప్పి ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ కొత్త ఎలక్షన్. రేపు ఇవాళ మీరు ఊర్ల పొంటి 10, 10 పావులో, తులమో, మాసమో ఖర్చు పెట్టుకొని మీరు సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా కూడా ఆ పదవి 5 ఏళ్ళ దాకా ఉంటుందన్న గ్యారంటీ లేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.